ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంకా ఇంకా ఎక్కువ తెలిసింది నా గురించి. సీరియల్ కానీ బీబీ జోడి కానీ చాలా మంది ఇండస్ట్రీలో డాన్స్ కూడా చూస్తుంటారు బీబీ జోడి. నాకు మొన్న రగ్గారు చెప్పారు, బ్రహ్మానందం సార్ అడిగారంట మా సీరియల్ గురించి, ఏంటి ఆ సీరియల్ అయిపోయింది ఏమైంది అని. నేను షాక్ అయ్యా. రగ్గారు చెప్పారు నాకు, ఏంటి బ్రహ్మానందం గారు మా సీరియల్ చూస్తారా అని అడిగాను. అవును చూస్తారు అని అడిగారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అని రగ్గారు నాకు చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. అవునా? యాక్చువల్లీ నేనే ఇప్పుడు నెక్స్ట్ అదే క్వశ్చన్, ఎందుకు ఆపేసారు అంత త్వరగా సీరియల్? రీజన్ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదు. ఓకే, నువ్వు విన్నా రీజన్స్? బేసిక్ గా మా కథ స్క్రీన్ ప్లే వేరే జోన్ లోకి వెళ్తుంది బ్రో. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 5 years జనరేషన్ గ్యాప్ తర్వాత మాకు కిడ్, అలాంటి స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లేకి హీరోయిన్ ఒప్పుకోలే. సో వాళ్ళు మరి ఏంటి కథ మారుద్దాం వద్దా అన్న థాట్ ప్రాసెస్ లో చాలా కాలం 2-3 స్క్రీన్ ప్లేలు ట్రై చేశారు. బట్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇది బాగుంది ఈ స్క్రీన్ ప్లే. ఇది ఏంటంటే అంటే కొంచెం మూవీస్ ఇన్స్పైర్డ్ కానీ బేసిక్ ఏంటంటే నేను రౌడీ, నేను ఆక్రౌడీ, నేను ఒక డాన్ దగ్గర పనిచేస్తుంటా. నేను మానేస్తాను అంటాను, ఏది రౌడీజం మానేస్తాను, మానేసి ఆటో నడుపుకుంటూ ఉంటా. నేను ఎవరి దగ్గర అయితే మానేస్తానో వాడి కొడుకు హీరోయిన్ అటాక్ చేయకపోతే ఆ ప్రాసెస్ లో వాడిని చంపేయడం జరుగుతుంది. కానీ నేను చంపను, హీరో చంపడు. వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు, ఇంకోటి చంపుతాడు, కానీ ఆ నేరం ఇడిమే పడుతుంది. హీరోయిన్ ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉంటది. నువ్వు ఇంకా మారవు, ఇలా ఉంటే నా కొడుక్కి నీ బుద్ధిలే వస్తాయి, నా పిల్లకి ఎవరైతే అన్నట్టు తను వీడిని వదిలేసి వెళ్ళిపోతే జైలుకి వెళ్తాడు. ఒక 5 years గ్యాప్. 5 years బయటకు వచ్చాక డాడీ సినిమాలో చిరంజీవి పాత్ర కలుస్తాడు తెలియగా అన్న, ఆ టైప్ లో వీడు కలుస్తాడు. కలిసే తెలుస్తుంది వీడి కూతురేనని. వాడు దగ్గర ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు, ఏ అమ్మాయి కట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సిమ్రాన్ లాగా. అది స్క్రీన్ ప్లే. ఆ అమ్మాయి తను ఒప్పుకోల. అది కూడా ట్రై చేశారు, రేప్ జానీ చేస్తాను అన్నట్టుగా అన్నారు. మరి యువర్ ఎక్సైటెడ్, హ్యాపీ అంటే సీరియల్ కి వర్కౌట్ అయితే చాలా మంచి రీచ్ ఉన్న హీరోయిన్ కదా, బాగుంటుంది కూడా. బట్ అంటే నేను మధ్యలో ఏమైందంటే లైక్ February 1st week లో డిస్కషన్ అవుతుండేది. నేను ఆ గ్యాప్ లో బీబీ జోడి షూట్కి వెళ్ళా. చెప్పారు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి దేవ్ జానీ వస్తుంది అన్నారు. ఓకే వెరీ గుడ్. అమర్ గారు కూడా చెప్పారు, అరే దేవ్ జానీ అంటారు అంటే మామా షూటింగ్ పిల్లర్ అన్న ఒకరోజు వస్తాను అంటే అన్నాడు. సరేలేరా అన్న. బీబీ జోడి షూట్ చేసుకుని వచ్చాక నెక్స్ట్ డే మన సీరియల్ మూసేస్తున్నారని చెప్పారు. నాకు అర్థం కాల, అదేంటది మీరు అన్నారు కదా హీరోయిన్ రిప్లేస్ చేస్తున్నారని, ఏమైంది ప్రాబ్లం అని అడిగా. ఏమో తెలియదు, ఛానల్ మూసేయమన్నారు సీరియల్. నాకు అర్థం కాల. మరి వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు, అదంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు. మరి ఛానల్ కి ప్రొడక్షన్ హౌస్ కి టర్మ్స్ బాగాలేదో ఏంటో, వాళ్ళు లాస్ లో ఉన్నారని తెలుసు మా ప్రొడక్షన్ హౌస్. మరి లాస్ లో ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే లాస్ కొంచెం కవర్ అవుతుంది. నేను అదే అనుకున్నా. ఐ వాజ్ రెడీ టు కంటిన్యూ. అంటే సరే ఓకే, నేను జస్ట్ లుక్ గెటప్ చేంజ్ ఏం చేయను, మరి ముసలోళ్ళ చూపిబాకండి, ఇదే రోల్లో ఉంటే కావాలంటే గడ్డం కొంచెం పెంచుతాను అంతే అన్న. దే ఆర్ హ్యాపీ విత్ మీ. బట్ ఏంటో కట్ చేస్తే ఇట్లా అయిపోయింది. చాలా సడన్ గా ఆపేశారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ మాకు చాలా లూప్స్ ఉన్నాయి, క్లోజర్స్. మా ఫాదర్ క్లోజర్, హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్. హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్ పట్టించుకోవాలా, ఓన్లీ మా ఫ్యామిలీ క్లోజర్ ఒకటి చేసి మూసేశారు. అంటే మా డాడీకి నాకు పడదు. ఏం చేశారంటే మా డాడీ నన్ను యాక్సెప్ట్ చేసినట్టు, మా ఇద్దరు మ్యారేజ్ యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి షష్టి పూర్తి ఫంక్షన్ లో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అదొక్కటే చేశారు. హీరోయిన్ ఫ్యామిలీ నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలే, అది ఇవ్వలేదు, ఆ క్లోజర్ ఇవ్వాల. తర్వాత నాకు విలనోడు ఉంటాడు, వాడికి క్లోజర్ ఇవ్వాలి. అలా చాలా చాలా వదిలేశారు, చాలా లూప్స్. చాలా మంది ఆడియన్స్ ఇప్పటికీ మెసేజ్ పెడతా ఉంటారు పాపం. ఇంకా చేస్తావా సీరియల్స్? ఇంకే అంటే అడుగుతున్నారు కానీ చేయట్లేదు బ్రో, ఒప్పుకోలేదు. ఇంకా ఒక 2-3 సీరియల్స్ అడిగారు. ఈ ఛానల్ మా తరపు నుంచా మా జీ, జెమిని, ఈటీ వాళ్ళు కూడా అడిగారు. బట్ కొంచెం గ్యాప్ తీసుకుందాం ఈ 1 month. బీబీ జోడి అయిపోయాక అందులో మా తాతగారు మొన్ననే ఎక్స్పైర్ అయ్యారు. కరెక్ట్ గా సెమీఫైనల్ షూట్ అవుతున్న రోజు మార్నింగ్ ఎక్స్పైర్ అయ్యారు ఆయన. ఆ షూట్ చేయాలా వెళ్ళాలా అర్థం కాల, షూట్ చేసుకుని వెళ్ళాను. ఇంకా తప్పదు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మా టీం అంతా డౌన్ అయిపోద్ది కదా, కొరియోగ్రాఫర్ నేను ఒక్కడనే కాదు కదా, హోల్ టీమ్. నా వల్ల హోల్ టీమ్ సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా పర్ఫార్మెన్స్ ఫినిష్ చేసుకుని రాత్రి బయలుదేరి వెళ్ళా.
ఇంకా ఉంటాయి కదా కార్యక్రమాలు అయినా ఉంటాయి కదా. అవును. సో నేను కొంచెం 1 month వదిలేసేయండి, తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి చూద్దాం అని చెప్పి నేను హోల్డ్ లో పెట్టా. అంటే ఈ గ్యాప్ లో ఇంకేమన్నా వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వర్కౌట్ చేద్దాం చేస్తే. అంటే నాకు ఉంది ఆలోచన, టీవీలో కంటిన్యూ అవ్వాలా వద్దా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా, గ్రో అవ్వాలి కదా అన్నది. మరి ఇంకా ఎప్పటి నుంచో ఉన్నావు కానీ ఎందుకు తక్కువ నీకు ఆఫర్స్ కానీ ఇది కానీ? తక్కువ వస్తా ఉంటాయి కానీ ఎక్కువ ఉప్మా సినిమాలు వస్తా ఉంటాయి, చాలా రిజెక్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. దానికంటే టీవీ సీరియల్ బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను బాహుబలి షూట్కి ఒక 6 to 8 months షూట్ చేసి ఉంటా బ్రో, ఆర్ మేబీ మోర్ దాన్ దట్. అంత కష్టపడి మేము చేసి సరిగా రిలీజ్ కాక 3 రోజుల్లో థియేటర్ నుంచి వెళ్ళిపోతే కష్టానికి వృధా అనిపిస్తుంది కదా. సరిగా ప్రమోషన్ లేక, ప్రమోషన్ థ్యాంక్ఫుల్లీ కుషితా ఉండడం వల్ల నా వల్ల బిగ్ బాస్ యూట్యూబ్ లో బాగా వర్కౌట్ అయింది, ప్రమోషన్ బాగా వెళ్ళాయి. కానీ అది థియేటర్ లోకి రిఫ్లెక్ట్ అవ్వాల. ఆబ్వియస్లీ మనం అంత స్టార్లు కాదు కదా, ఏదో మ్యాజిక్ చేస్తే కానీ రారు. ఒక వెనకాల మంచి ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ ఉంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓన్ రిలీజ్ వర్కౌట్ కావు, 3 రోజుల నుంచి లేపలేరు థియేటర్ లో. ఐ మీన్ సస్టైన్ చేయలేరు, థియేటర్ రెంటల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు అనిపించింది, అరే దీని బదులు టీవీ సీరియల్ బెస్ట్ కదనా, రోజు కనిపిస్తాం, మన యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది, రీచ్ పెరుగుతుంది. అదొక థాట్ ప్రాసెస్. సీరియల్ ఎందుకు ఒప్పుకోవడానికి కారణం, మనం ఇంత కష్టపడి చిన్న సినిమాలు ఏవో చేసి సరిగా రిలీజ్ కాకపోయినా దాని బదులు టీవీ సీరియల్ చేసుకోవడం బెటర్, డబ్బులు వస్తాయి, రీచ్ ఉంటుంది, టీవీలో బోల్డ్ ఈవెంట్స్ వస్తాయి, యాక్టర్ గా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫైనాన్షియల్ గాను బెటర్ ఉంటాను అన్న ఉద్దేశంలో చేయడం జరిగింది. రోజు టీవీలో కనబడితే హ్యాపీనెస్ వేరు కదా నీకు? హ్యాపీనెస్ అంటే రోజు షూట్ ఉండాలి, ఏదో షూట్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు క్రియేటివ్ లో కూడా హ్యాపీనెస్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదో చేసాం అన్నట్టు ఉండకూడదు. మంచి రోల్, మంచి పాత్ర, స్టోరీ లైన్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media.